హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు పచ్చి కొబ్బరి పొడి అంటే దానిలో ఏమేమి వేసుకున్నా అంటే కందిపప్పు, పెసరపప్పు, కొత్తిమీరలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, తగినన్ని ఎండుమిర్చి అయితే తీసుకున్నా. వీటన్నిటిని కూడా మంచిగా ఒక కొబ్బరి ముక్క అది తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని వీటిని ఒక్కొక్క పప్పు ఒక్కొక్కటి విడివిడిగా మనము వేయించుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను శనగపప్పును వేయించుకుంటున్నా. శనగపప్పు మంచిగా మనకి ఎరుపు రంగు అంటే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మాడనివ్వద్దు, మాడితే టేస్ట్ మారిపోతుంది. ఇలాగా ఈ శనగపప్పు తర్వాత మినప్పప్పు, ఇది కూడా మంచిగా మంట మనము సిమ్ములో అంటే తక్కువ పెట్టుకొని వీటిని అయితే వేయించుకోవాలి. ఎందుకంటే ఎక్కువ పెడితే మనం కొంచెమే కనుక తొందరగా మాడిపోతుంది. ఇలా ఒకదాని ఇంకా ఒకటి నేను మినపప్పు అయిపోయిన తర్వాత అలాగే పెసరపప్పు, కందిపప్పు అన్నీ కూడా వేయించుకొని అదే దాంట్లో మనము ముందుగా తీసుకున్నటువంటి మీకు ఇష్టం ఉంటే నువ్వులు కూడా తీసుకోవచ్చు. నేనైతే నువ్వులు తీసుకోలేదు. ఇలా పచ్చిమిర్చి అలాగే జీలకర్ర కూడా అన్నీ దీనిలో వేసుకొని వేయించుకోవాలి. పప్పులు వేగిన తర్వాత వీటిని వేయించుకొని కొత్తిమీరలో ఈ మూడు ఒకసారి వేసుకొని వేయించుకోవచ్చు. మనకు దీన్ని వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ఎండుమిర్చి దానిలో వేయించకపోతే మనం వెనుకసిరి కూడా దీన్ని మంచిగా దీన్ని ఎరుపు రంగు వచ్చేంత వరకు, ఎందుకంటే మనకు మిక్సీ పడితే నేను వర్షాలు పడ్డప్పుడు చేసిన ఇది కొంచెం మబ్బు ఉండే, వర్షాలు ఏం పడలే కానీ అయితే మబ్బు ఉంటే ఈ మిర్చి అనేది మెత్తగా ఉండే, అందుకే నేను కొంచెం ఎక్కువసేపు వేయించుకున్నా. మనకి ఎండకుంటే మనం ఎండలో పెట్టుకొని వేయించుకుంటేనైతే తొందరగానే వేగిపోతాయి. ఎండ కొట్టినప్పుడు అయితే దీనిలోకి తగినంత మనం ఒక చిన్న టీ స్పూను జీలకర్ర అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకొని మనము మిక్స్ అనేది చేసుకోవాలి. అలాగే దీనికి పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి. నేను నువ్వులు కూడా వేసిన, పల్లీలు అయితే మర్చిపోయిన, పల్లీలు వేసుకోలేదు. నేను నువ్వులు వేయలేదని చెప్పి నేను వేసిన. అదేవిధంగా ఈ పచ్చి కొబ్బరిని కూడా ఈ దీనిలో పచ్చి పోయేంత వరకు కూడా కొంచెం మంట సిమ్లో పెట్టుకొని ఈ పచ్చి కొబ్బరిని కూడా మనము మంచిగా ఎరుపు కలర్ వచ్చేంత వరకు వీటిని మంచిగా ఇది వేడి ముకుట్లో వేసి మంచిగా వేయించాలి. వేయించి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అన్నీ మీరు ఎప్పుడన్నా చేసుకున్నారా? చేస్తే ఎట్లా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ పచ్చి కొబ్బరి కాకుండా మనము ఎండు కొబ్బరితో కూడా ఈ పొడి అనేది చేసుకోవచ్చు. ఈ పచ్చి కొబ్బరి అయితే మనము ఒక గాజు పాత్రలో పెట్టి గాలి పోకుండా ఉంటే ఒక 15 రోజుల వరకు ఉంటుంది. అయితే ఎండిన కొబ్బరి అయితే మనకి ఇంకెక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇది మనకు దేనిలోకి పనిచేస్తుంది అంటే మామూలుగా వేడి అన్నంలోకి కానీ పిల్లగాళ్ళు అన్నం తినకుండా సతాయించినప్పుడు పెట్టడానికి కానీ మనకు ఇడ్లీకి కానీ దోశకి కానీ ఇది చేసి పెట్టుకుంటే చాలా ఇన్స్టెంట్గా, అంటే అప్పటికప్పుడు మనము ఇడ్లీ పిండి ఉంటే పెట్టుకుంటాం కదా, చట్నీ ఉండదు ఒక టైంలో, అప్పుడు మాత్రం ఇది చక్కగా పనిచేస్తుంది. ఇది మంచి పిల్లలకు హెల్తీ కూడా ఉంటుంది. మనం ఇట్లా చేసి పెట్టుకుంటే పిల్లలకే కాకుండా మనకు కూడా, మనం పొద్దుటి పూట ఉన్న అంటే జాబులకి వెళ్ళే వాళ్ళకైతే మరీ ఈజీగా ఉంటుంది. ఆగమాగంలో మనం ఒక్కొక్క రోజు చట్నీ చేసే టైం ఉండదు. అట్లాంటప్పుడు పెట్టుకొని తింటేనైతే చాలా బాగుంటుంది. ఇలా పచ్చి కొబ్బరిని మనం దీనిలో తేమంటే పదనమయ్యేంత వరకు అన్నీ వేయించుకొని ముందుగా ఈ పప్పులు పొడి చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లోకి తగినంత ఉప్పు అనేది వేసుకోవాలి. ఈ ఉప్పు వేసుకున్నప్పుడు అయితే ఎండుమిర్చి వేసుకుంటే మనకు తొందరగా ఇది మెదుగుతుంది. ఎండుమిర్చి, జీలకర్ర, కొత్తిమీరలు అన్నీ ఒకసారి వేసుకొని చేసుకోవచ్చు. ఈ పప్పులు తర్వాత కూడా మనం వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకొని పొడి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే ఇది కొంచెం మనం మిర్చి పొడి అయిన తర్వాత మనం పప్పులు అన్నీ ఒకసారి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఎందుకంటే అన్నీ వేయించి పెట్టుకున్నాం కనుక ఇవన్నీ ఒకసారి వేయించి పెట్టుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. మనకు వీలైతే కల్జమాకును కూడా కొంచెం వేయించి పక్కన పెట్టుకొని దీనిలో కలుపుకోవచ్చు. నాకు టైంకు కల్జమాకు దొరకలేదు కనుక నేను కల్జమాకుని అయితే తీసుకోలేదు. ఇలా పప్పులన్నీ పొడి చేసుకున్న తర్వాత అదే పొడిలో మనము ఈ కొబ్బరి ఉంది కదా, వేయించి పెట్టుకున్నటువంటి కొబ్బరిని కూడా పొడి చేసుకొని అన్నీ ఒకసారి పక్కన పెట్టుకొని దీనికి కొంచెం పోపు అనేది వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. దీనిలో కొన్ని పోపు గింజలు, కొంచెం మినపప్పు, శనగపప్పు, అలాగే జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకొని పోపు వేసుకొని దానిలోకి ఒక 4-5 ఎల్లిపాయలను తీసుకొని వేసుకుంటే, ఎల్లిపాయలు మనం మిక్సీలో కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే మిక్సీలో వేయలేదు, పోపులోనే 4-5 వేస్తున్నా. ఇంకా మనం పోపులో వేసే బదులు దాంట్లో వేసి పట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను అది పట్టలేదు. ఇట్లా పోపు వేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు,
అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్నటువంటి ఈ పౌడర్ అంటే పొడి చేసుకొని పెట్టుకున్నాం కదా అన్నిటినీ వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి లైట్గా. కల్యమాకు వేసుకున్న తర్వాత మనకు ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు కూడా మనం టేస్ట్ చూసి ఉప్పు కూడా వేసుకోవచ్చు. నాకైతే సరిపోయేంత వేసుకున్నాను అనుకోని, నేనైతే వేసుకోలేదు. తిని చూసినాక కూడా మనం వేసుకోవచ్చు. ఇలా ఈ పొడినంతా మనము పోపులో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేసుకొని మంచిగా పొడిగా అయ్యేంత వరకు, ఇది ఆల్రెడీ ఎందుకంటే పచ్చ కొబ్బరి కదా, కొంచెం పొడి అయ్యేంత వరకు ఒక 2-3 నిమిషాలు అయితే ఇట్లా పోపులో దీన్ని కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకొని మనం ఒక గాజు సీసాలో, చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో వేసి పెట్టుకుంటే, నాకైతే బయట పెడితే 8-10 రోజులు అయితే ఉంది. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఎక్కువ నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఒకసారి చేసి చూడండి.